రాధిక, ఏం కావాలి నీకు? పైసమ్ము ఏం డబ్బులు ఇస్తుందా? ఇదేందయ్యా ఇది? అయ్యో రామా, ఏమైంది పాపం నాకు డబ్బులు ఇస్తుంది? కాదు తీసుకోమ్మా, నీకే ఉంటాయి. వద్దా పట్టు తీసుకో, తినేకేమైనా ఉంటాయి, నాకు ఇచ్చేందుకు. వద్దా తీసుకోమ్మా, ఏమైనా తినేకుంటాయి. ఓకే ఓకే, మీరు రాకూడదా మాతో పాటు? ఇది ఏం గేమ్ అంటే ఇది కౌంటర్ స్ట్రైక్. 3rd ప్లేస్. సో అది ఎట్లా ఊడిపోయిందో కూడా నాకు అర్థం కాలే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాణిపాకం పోతున్నామండి. ఆయిల్ పెట్టుకోకూడదా కొంచెము? ఇంట్లో చెప్తా. ఈడ చూడు, ఈడ ఏమైనా అనిపిస్తుందా? రింగ్ లేదు. రింగ్ ఎందుకు లేదురా? ఏమి పోయింది, ఎక్కడో పోయింది, నాకు అర్థం కాదు. ఎట్లా పోతాది లేలే? అడుగు, ఆ పాపను అడుగు. పద్దు, వాడి రింగ్ ఏది? ఎట్లా పోతుందిలే పద్దు, ఏమంత టైట్గా ఉంది. ఒకలా అంత అబద్ధం, వాడు దాచిపెట్టి నీకు మస్కా కొడతాడు. నిజంగా నా మీద ఒట్టుపోయిందా? నా మీద ఒట్టుపోయిందా? నా మీద ఒట్టుపోయిందా? ఒట్టు పెట్టు. ఒట్టు వేస్తాను, నీ మీద ఒట్టు వేస్తా పాప రాని. అందుకు అదేంది కమ్మలు చేయించుకుంటాను. సొలి నా కొడక, ముసిన నా కొడక, నా కొడక. ఉంగరం పోయేది కూడా ఖయాలు లేదాలే. ఏ మైండ్లో ఉన్నావులే? నీకేమన్నా మైండ్ దొబ్బిందాలే? ఏమిది? చూడు ఎందు, చూడే పంచ చూడు. పంచ అంతే అంతే. నీది దువ్వాన్ తీసుకో. ఇదేంది? ఇదేందో చున్నీ. ఇంకేముంది? చూడు నీట్గా, నీకు తెచ్చినా కొన్ని అంతే నీట్గా. దాంట్లో ఉందంట అమ్మా, మళ్ళీ నాతోడు చూపెట్టుకున్నావు కదరా. ప్రామిస్ చెప్తానా, ప్రామిస్ వెంటనే పోయింది రింగు. దీంట్లోకి ఎట్లొచ్చిందో గాడ్ ప్రామిస్ తెలుదు నాకు. శివయ్య మీద తెలుదు. నేను నీదేలా తీసి పెట్టినంటే నాకు అసలు దీంట్లోకి ఎట్లొచ్చిందో కూడా అర్థం కాలేదు మా. అసలు నిజంగా పోయింది తెలుసా రింగ్. ప్రామిస్ పోయింది అనుకుని వదిలేసుకున్నా నేను. సో హ్యాపీ అండి, నా రింగ్ నిజంగానే దొరికేసింది. ఉండు నీట్గా, మళ్ళా ఎట్లంటే ఎట్లా కట్ చేయొద్దు. అది చూడ ఫస్ట్ లోనే ఎట్లా పెట్టుకున్నావు మళ్ళా అపా అంట. నీకు రాలేదని చెప్పు. రాలే మా పోగులంతా పోతాయి, జాగ్రత్త. బాబీ నువ్వు ఊరికే ఉంటావా? నాకు తెలియనట్లు నువ్వు తెలిసినట్టు చెప్తాను. ఏంది ఇంత అద్మానంగా కట్ చేసినారంటారు తెలుసా? అయ్యో చెప్పేదాళ్ళు. ఇది ఎట్లుంది? కొత్త పెళ్లి కొడుకు అవుతాడు మా ఆయన ఇప్పుడు. ఏమ్మా
ఓ పిల్లని చూసి చెయ్యాలి. ఇక్కడ పరుపు దిండు కాళ్ళ నువ్వు పనుకోలేడా? దిండేసుకొని పనుకో. నీ ఇష్టం తీసుకుంటాను. పనుకోవచ్చు నిజంగా అంటేనే పనుకోవచ్చు. చెప్పినామమ్మా. బయలుదేరుతున్నామండి కాణిపాకం. బా హెయిర్ స్టైల్ బాగా ఉంది నిజంగా అంటేనే. టైం ఉంది కదా. తలకాయ నొప్పితో అది చెర్రీ మోడ్ బాగా చెప్పింది. మమ్మల్ని వీడియోలోకి యాడ్ చేసుకోకు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. నిన్న నీ దాంట్లో చాలా లావు వస్తాను. లావు ఉంటే ఇంకా లావు రాక సన్నగా వస్తానా? ఆ సాంగ్ ఎంతో పాటు మా అమ్మ అనుకుంటుంది. బేబీ అంటూ పిలిచి బతుకు టోపీ పెడతావే అదే సాంగ్ దాంట్లో బ్రో. మా దేంట్లో మాది ఏం తెలుసురా? నిద్రపోయేది తెలుసు. బేబీ అంటూ పిలిచి టోపీ పెడుతుందంట. వెళ్తాను రాధిక. ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. ఏమో గానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ రాధికాలందరూ కూర్చొని ఇట్లా బైనాక్యులర్స్ తీసుకుని చూస్తుంటారు. మైదానంకి పోయింటారు. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి సూపర్ సీనియర్ కావాలి కావాలి నీకు. అలాగే సార్. నన్ను నానే నైనా. A few minutes later. బావి మనశాంతిగా పనుకోని బావి. నేను సరిగ్గా నిద్రపోలేదు రాత్రి. అవునా? ఏమ్మా ఏమో నిద్ర రాలే. సాంగ్స్ సతాయిస్తావు. ఆడ పెట్టు బాబీ, బుద్ధి లేదు నీకు. ఏంది చేతిలో చేయి చూపి లెఫ్ట్ హ్యాండ్ ఎంత బొట్టు పెట్టుకున్నావే? పెట్టుకున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే మీరు రాకూడదా మాతో పాటు? మీ మమ్మీ ఏమో డల్ అయిపోయింది. పొద్దున్నే పోలేదు. పొద్దున్నే ఏజ్ ఎంకరేజ్ చేయరా? ఎవరు బాగున్నారు. అమ్మాయికి బేదులు అవుతున్నాయి. జయశ్రీ సూపర్ గా ఉన్నావు. బాగున్నారు, సూపర్ గా ఉన్నారు, బాగున్నారు, బాగుంది. మైదానంకి పోతున్నామని చెప్పి నువ్వు బాగున్నావు. కాదు అమ్మ మైదానంకి పోతుంది. సొగిలోడా పా, సొగిలినా కూడా కప్పు. కాదు వాడికి వీడియో తీస్తున్నాడు. నీకేమమ్మా వానశ్రీ నువ్వు? మా అమ్మాయి పాకిజా. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. ఇంకొకసారేనండి సొగిల్దానా కాదు హైదరాబాద్ అడగండి. నువ్వేమే బొట్టు పెట్టుకోలే? కాదా ఆంటీ జేజమ్మ అనండి అని ఇంకొకసారి అనండి. జేజమ్మ కాదు మైదా. నీకేమో మూతి పగిలిపోతుంది. మూతి పచ్చడి అవుతుంది నీకే.
అయ్యో నీకు దా కట్ చేస్తా సుగిల్దానా సూపర్ గా నోరు కూడా బాగా రెడ్ అయింది. పాన్ బాగా గంగ వేసుకో అక్కకు. సరేలే మా ఇట్లా వ్యూలో నీకు ఏమనిపిస్తుంది చెప్పు? నిద్రపోవాలనిపిస్తుంది కదా? హాయిగా చెట్టు కింద కూర్చొని శనగిత్తనాలు తినాలనిపిస్తా. ఎట్లా? శనగిత్తనాలు. డోర్ తీసుకో. జూమ్ లేదు. కూడా అట్లా చేస్తాను. అమ్మ మైదానం లేకపోయి వస్తుంది. మైదానం లేకపోయింటివా? ఏం పని లేదు బాబీ. యాడి పోయింటివి మళ్ళా? అయిపోయింది, ఇంకా తినేసినాము. నువ్వు గంట సేపు అయింది. ఇంకో గంట సేపు అవుతుంది. అందరం తినేసినా కానీ ఇంకా మాట్లాడండి, కలిసండి. ఇంకా ఎవరన్నా ఆంటీలు ఉంటే చూడండి. ఆంటీలు చూడాలా? అప్పుడు ఆంటీలు చూడండి అంటే ఏంది అర్థం? ఉన్నీలే, బాగుంటుందిలే, అట్లనే బాగుంటుందిలే. దీనికేం తక్కువ లేదు. నువ్వే కదా నేనే పెట్టినట్ల ఫోజ్ ఇస్తాను రా దాంట్లోకి. అంటే ఫోజ్ వద్దా పెట్టినట్ల? ఓపెన్ చేయి. పొజిషన్ ఎట్లుంటుందో ఏమో, తింటా అంతే నువ్వు మళ్ళా. ఇక్కడ ఒక ఆమెకి మనం ఫుడ్ పెడితే ఆమె ఇన్ రిటర్న్ మనకు డబ్బులు ఇస్తుంది. కొంచెం షాకింగ్ అండ్ సర్ప్రైజ్. పైసమ్ము ఏం డబ్బులు ఇస్తుందా? ఇదేందయ్యా ఇది? అయ్యో రామా, ఏమైంది పాపం? నాకు డబ్బులు ఇస్తుంది కాదు, తీసుకోమ్మా, నీకే ఉంటాయి. వద్దా పట్టు తీసుకో, తినేకేమైనా ఉంటాయి, నాకు ఇచ్చేందుకు. వద్దా తీసుకోమ్మా, ఏమైనా తినేకుంటాయి. ఏం పద్దు మళ్ళీ ఎట్లా నేర్పిస్తావా? పోయి నువ్వు అమ్మాయిని పంపిద్దామా? కాదమ్మా, పోయి చెప్పొస్తావా? కానీ పాపం ఆమె దగ్గర ఎవరెవరు స్టీల్ చేస్తారు మా, అట్లా డబ్బులు ఇచ్చేస్తే. మనం అంటే ఎనికి ఇచ్చినాం, వేరే వాళ్ళు అయితే ఎనికి పక్క. ఇప్పుడు నీ అట్లా వాళ్ళు ఎవరైనా తగిలినారు అనుకో, ఇస్తారా? అడుగుతాను మామూలుగా, నీ అట్లా వాళ్ళు అయితే ఇస్తారా? జోవిలోకి వేసుకుని నువ్వే జోవిలోకి ఏమా అంటావా? మాట్లాడినా ఒకటే దారిలో పోయే ముక్కుతో మాట్లాడినా. It's a clear sky, you know. చూడు, బ్యాచిలర్స్ ఇంకా బాయ్స్ హాస్టల్స్ ఇట్లాంటి ఉండే చోట ఒకటి కర్రీ పాయింట్ ప్లాన్ చేసి పెట్టినాం అనుకోండి, దగ్గర కొడతారా? సూపర్ ఆంటీ పప్పు చేస్తుంది ఫ్రెండ్స్. కొడతారు జనాలు. అందులో వీడియోలు తీస్తా కదా, ఇంకా ఎక్కువ వస్తారు. అదే కొట్టాక అందరు చూసాక వస్తే తినేది ఎవరు ఆంటీ? చూసాకి తినేకి అట్లా చెప్పండి. కుమారి ఆంటీలా అయిపోతుందా మా అత్త? కుమారికి అంతకు మించి చెప్పుకోవట్లేదేమో. సీతా పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తిన్నామా ఫ్రెండ్స్? వచ్చేప్పుడు తీసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఒక 4 తెస్తాం ఫ్రెండ్స్. తినద్దు, ఎవరు తినమన్నారు? మా అమ్మ కూడా తిందు. ఇది పిచ్చి కామెడీ. కమలాకాయలు లేవు. కమలాకాయలు లేవు. అర్ధరాత్రి వచ్చి గంధ చుక్కలు మాత్రం అమ్ముకుంటాం ఫ్రెండ్స్. మా ఇవన్నీ ఏం చెట్లు తెలుసా? అమ్మ ఉంటుంది ఇవన్నీ. అది నవరత్న జెండు బామ్. అమ్మ నాకు కొన్ని సీరియల్ చూసుకుంటా తలకాయ పూసుకుంటావు కదా నువ్వు.
సీరియల్ చూసేది, నీళ్ళకి రాయలు పూసుకుంటేది అంతే. మంచిదే కదా, మంచిదే, చాలా మంచిదే. పోతావా అట్లా ఆపుతాము కాదు తీసుకుంటావా? ఆపండి. చూడు యమధర్మరాజు నరక్కపోతాడు ఎట్లా పోతే. వీడు ఈ టైంలో ఆడుతుంది అన్నాడు. పచ్చ పూలు చూడు ఏమున్నాయో, పచ్చ పూలు. పచ్చవా? పచ్చ పూలు పీక్కుంటావా? ఆరాపుతాం పక్కనకి. ఎంత బాగున్నాయి. అదే మా పీక్కుంటావా అంటన్నా. నువ్వు అమ్ముకోవచ్చు. దీంట్లో ఇవి గంట పూలు వస్తాయి, ఇంకా బాగుంటాయి. గంట పూలు కరెక్ట్ 6 కిలోమీటర్స్. ఓ పని చెప్తా చేస్తావా? అదే నువ్వే చెప్పుకొని నువ్వే చేసుకో. ఇక్కడ కోనేరు ఉంది, దాంట్లో స్నానం చేసిపోదాం. నువ్వు చేసుకో. చేద్దామా అంటే తప్పేముంది. బట్టలు తెచ్చుకున్నామా ఏమన్నా? పొగలా బట్టలు ఏంటికి నీకైనా గానీ, వాళ్ళు కేరళ స్టైల్లో ఫుల్ టవల్ కట్టుకుంటే అంతే. కేరళ వాళ్ళు కట్టుకుంటారంటే ఫుల్ టవల్ కట్టుకొని దర్శనానికి పోతే అయిపోయి బుక్స్. లాస్ట్ డే ఆఫ్ బ్రహ్మోత్సవాలు. కృష్ణ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అండి ఈరోజు. తెప్పోత్సవం మరియు శ్రీవారి లడ్డూ వేలంపాట. శ్రీవారి లడ్డూ వేలంపాట ఈరోజు నైట్ తెప్పోత్సవం దగ్గర వేస్తారండి. చూడే క్లైమేట్ చూడు. ఫోన్ చేయి, ఆడుందో ఆడుందో అని ఊరికే అనుకుంటాను. వర్షం పడుతుంది. చెప్పాను కదా, ఎంజాయింగ్ అవర్ లైఫ్. సింగిల్గా వాకింగ్ ఉంటే నాకు చాలా ఇష్టం. నా మైండ్ నాకు కంట్రోల్లో ఉన్నది, నాకు ఇష్టం. ఇంకోటి చెప్పి మాట పద్దు ఆడ చూడు. మా వద్దులే వద్దులే కరా రా రా బుడుక్సు. పోదామా ఆ పక్కకి? పోదాంపా పాంగా. రెడీ 1 2 3. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి ఫ్రెండ్స్. చూడు మయ్యా కరెంటు కింద పడింది. ఇల్లు తడిచిపోయినామబ్బా అసలు కదా. ఏం చేసినావే? కూడా అట్లా పెడతావు సమయం, నువ్వు ఎట్లున్నది అట్లా. అదే కదా నాకు కావాల్సిందే. అంతేగా కాదు, ఒకసారి లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆపుతుందో దాంట్లో పోతాం. ఒక సెకండ్ ఇట్లా ఆఫ్ చేస్తే రిస్క్
పోతావా ఈ పక్క? ఫామ్ హౌస్ వద్దు, తేల్ హౌస్ వద్దు. ఇదే ఫామ్ హౌస్ కదా నీకు కదా? తేల్ హౌస్ అంటే తేలా? ఇదే ఫామ్ హౌస్ నీకు. నువ్వే పో, మళ్ళా ఏంటికి నీకు ఫామ్ హౌస్? నువ్వు నీ పెళ్ళంబు. దయ్యాలు వస్తాయి చూడ ఈ ఫామ్ హౌస్. ఎట్లుందమ్మా ఫామ్ హౌస్? అరుంధతి సినిమాలో వాడు వర్షం పడతా అంటే పోతాడు ఫామ్ హౌస్ లోకి. పోతావా? పంపిస్తాను బుడుక్స్. ఇక్కడికి రానా అంటారు. పోతావమ్మా? నాకేం నేను ఎందుకు పోతా? పనుకోవచ్చు. వర్షం వస్తా అంటే ఇక్కడ మధ్యలో ఆపేసినామండి. ఫుల్ వర్షం. చెప్పు. మగంలోకి పెట్టి ఏం కాదు, అట్లే పెట్టేదాడు. నీట్గా ఉంటావులే. చెప్పు నీట్గా. ఫుల్ వర్షం అండి. దర్శనం అయిపోయింది, ఇంకా బయట వచ్చేసినాం. వర్షం స్టార్ట్. ఫుల్ అంటే ఫుల్ వర్షం, ఆగనే ఆగల. ఇంక అట్లనే వర్షంలోనే ఇంక ఇట్లా ఉంటే ఇక్కడే ఉంటామనేసి ఆకలేస్తా అంటే పోయి తిన్నాం. తిని కార్ ఎక్కినాము. మైదానంకి ఏం పోలేదండి, తిని కార్ ఎక్కినాము ఆ వర్షంలోనే. మూడు పెళ్ళాం మైదానం పోయినారు. నువ్వు పోయి మా మీద ఎందుకు చెప్తావు బుడుక్స్? ఒక గంట రాలే మైదానం పోయి ఇద్దరు. చింతకాయలు మా అమ్మ తింటావమ్మా? చూడు లేదు. అరుంధతి సినిమాలో వాడు వర్షంలో కారు ఆపి లోపలికి పోతే ముస్లిం రానన్నా లోపల ఒక ముసలాయమ కూర్చొని పిలుస్తా ఉంటుంది. నేను ఇప్పుడు గమ్మనండి అప్ప, అట్లా స్టోరీలు చెప్తా నువ్వు. మా నీకు కాదు, ఒకటి చూపించుకుంటా. నీకు ఒక ఛాలెంజ్ మా, 100 రూపాయలు ఇస్తాను నువ్వు లోపలికి పోయినావు. నాకెవరు కాదు 100 రూపాయలు. చెప్పని చూడండి, నేనే ఇస్తాను. ఏ టైంలో అద్దాలు పెట్టాలో పశుపతి ఉన్నట్లున్నాడు. ఎదురుగా వచ్చే లైట్లు మనకు పడకూడదని అట్లా అద్దాలు పెట్టుకున్నా. అట్లా అర్థమైంది. సర్లే పోతావా? చెప్పు, నువ్వు పోతావా లోపలికి? ఛాలెంజ్ అమ్మా. ఏం లేదు, 1000 రూపాయలు ఇచ్చినా పోను. 1000 రూపాయలు ఏమి నీకు 10 రూపాయలు ఇస్తాం. ఏమి లేదా లోపలికి ఆ లైట్ కార్డు లోపలికి పోయి నువ్వు అంతే చప్పట్లు కొట్టి రాలా ఇటు నుండి చూస్తా రికార్డ్ చేస్తాం మేము. లోపల పెట్టుకుంటారు. ఎవరు దయ్యమా? అది ముందే బూత్ బంగ్లా. ఏం కాదు, నా మాటని పో. నాకేం పట్టింది పోయి. మా ప్రామిస్ చెప్తానా, 100 రూపాయలు ఇస్తా. అమ్మనేది ఫెవికల్ తెచ్చిస్తా పో. ఇప్పుడు పేరా పో. పోతావా? నేనెందుకు పోతాలే, నువ్వు. చాలా బాగుంది అది చూసాకే తెగిన. ఏంది అదేమన్నా కొంపతి స్కూల్ ఏమోనే? స్కూల్ అయితే ఏమి, యాదైతే ఏమి, అంతా అస్సాం. ఇంకో పాయింట్ మనకు కూడా కనపడిస్తాను. అది అదే మనకు ఒకటే కనిపిస్తుందా? పోతావా? బిడ్డకి విడుదల అంటారు లోపల. పెద్ద ట్విస్ట్ ఇచ్చినాడు. యాడున్నాం మనము? గుడిసి బండ. 100 రూపాయలు ఇచ్చింటే ఫెవికల్ ఏదిలే. ఆ పాప చూడు చెప్పే, 100 ఫెవికల్ ఆడిపోయిందో. స్వామి ఉండిలో పోయింది. పరంబోకి నా కొడుకు అదేమో అత్త అల్లుడు దానం చేసి అన్నట్లుంది నీ సామెతి. లేదు సామె చెప్పద్దు. సామె నీకు ఫెవికల్ పంపిస్తాడు ఆటోమేటిక్. పంపిస్తాడు. ఉండి లెక్కేసినాం కాబట్టి. నాకని చెప్పొద్దు, నువ్వు నాకు పొద్దున్న తెచ్చి. ఓ పని చేస్తావా? కారు వెనక్కి తిప్పుతా, లోపల పోయి చప్పట్లు కొడితే 100 రూపాయలు ఇస్తా. నాకేం కాదు, నేను ఇస్తా. 200 పో. పనుకొని వచ్చినావు అనుకో, పొద్దునకు 1000 రూపాయలు ఇస్తా. 50 మినిట్స్ పోతుందనండి. నువ్వే దయ్యమాకి ఎట్లుంటావులేమా, నిన్నేవరు ఏడ్చుకుపోతారు. అయినా నీకు నిద్ర ఉంటుంది కదా, నువ్వు భయపడవు బుడుక్స్. పనుకున్నావు కాదు, ఒకవేళ దాంట్లో పశుపతి ఉన్నా కూడా ఏం మా అమ్మమ్మ ఇంటికి వచ్చిందా అని అనుకుంటాడు. వాడు పోతే ఆ సినిమాలో వాళ్ళ అమ్మ ఉండేది, నువ్వు వాళ్ళ అమ్మమ్మ. నీకు అట్లా నువ్వు పోయి జెన్యున్ గా చెప్తానా, నువ్వు ఇంటికి వచ్చినాడు అనుకుంటారు. నువ్వు నిజంగా ఆడే కారు ఆపుకొని ఉంటాం డోర్ తీసి. నువ్వు పోవడము, 3 చప్పట్లు కొట్టడము, ఉరికెత్తుకుంటా ఇంటికి రావడమే. మట్టంగా నిద్రపోతావు నువ్వు. చూడండి స్వామి వస్తానా వస్తానా. విష్ణు సహస్రనామం.
అవును ఇంత అన్నా కదా. పాతకాలంలో విష్ణు సహస్రనామం పెట్టి డెలివరీలు చేస్తానంట. అంటే అంత పవర్ఫుల్ ఇది నిజంగా. అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ డెలివరీలు కాదు, మామూలు డెలివరీ, హాస్పిటల్ డెలివరీ కాన్ఫుల్ చేస్తాను. విష్ణు సహస్రనామాలు పెట్టి నిజంగా చెప్తాండి నేను. ఇద్దరా అనంతపురం దగ్గరేం కాదు, అనంతపురం మళ్ళా వైపు అనుకుంటావు కదా ఇప్పుడు. నువ్వు అనుకుంటా పని లేదా